హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 4-5 దశాబ్దాల క్రితం వరకు కూడా మన ఇంట్లో బామ్మగారో లేకపోతే కుటుంబంలో ఎవరైనా పెద్ద అయినా సరే మన వంటింట్లో లభించే దినుసుల ద్వారా ఏ అనారోగ్యానికి ఏ ద్రవ్యాన్ని ఏ సందర్భాల్లో ఎలాంటి మోతాదులో వాడాలో అనుభవపూర్వకంగా ఔషధాన్ని తయారు చేసి చూపిస్తూ ఉపయోగిస్తూ అవగాహన కల్పిస్తూ తర్వాత తరాల వారికి ఆ విజ్ఞానాన్ని అందజేసేవారు. కానీ ఈ కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగైపోయింది. ఫలితంగా ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే హాస్పిటల్కు పరుగులు తీసే పరిస్థితి వచ్చేసింది. ఆనాటి బామ్మలు చెప్పిన ఒక 6 చిట్కాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను, శ్రద్ధగా వినండి. చాలామందికి మందులు వేసుకుంటున్నప్పటికీ వ్యాయామం చేస్తున్నప్పటికీ కూడా రక్తపోటు అదుపులోకి రాదు. గ్లాసు నీళ్ళల్లో ఒక నిమ్మకాయ రసం, 2 స్పూన్ల అల్లం రసం, 2 స్పూన్ల తేనె, 2 స్పూన్ల ధనియాల చూర్ణం కలిపి ఉదయం పూట తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇప్పుడు రెండో చిట్కా. కొంతమంది ఎప్పుడు చీముగడ్డలు రక్తపు గడ్డలతో ఇబ్బంది పడుతూ ఉంటారు తరచుగా. ఇలాంటి వాళ్ళకి ఒక చిన్న రెమెడీ. మెంతులు ఉంటాయి కదండి, మెంతులను నీటిలో నానించి మెత్తగా నూరి గనక పట్టిస్తే ఆ చీముగడ్డల మీద త్వరగా పక్వమై పగిలిపోతాయి, నొప్పి కూడా తగ్గుతుంది. ఇప్పుడు మూడో చిట్కా చూద్దామండి. ఒక్కొక్కసారి గొంతు బొంగురు పోవడం, గొంతులో ఏదో అడ్డం పడినట్టు అనిపించడం, గొంతు నొస దగ్గు అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒక చిన్న రెమెడీ చూద్దాం. చిటికెడు మిరియాల పొడిని తేనెతో కానీ పాలతో కానీ కొద్దిగా పంచదార కలిపి కానీ రోజు 2-3 సార్లు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి రిలీఫ్ లభిస్తుంది. మనలో ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కళ్ళం కూడా ఇబ్బంది పడే సమస్య ఏంటంటే పిప్పి పొన్ను పోటు అనమాట. చిటికెడు దాల్చిన చెక్క చూర్ణం తేనె కలిపి పిప్పి పొంటిపై ఉంచితే నొప్పి పోటు బాధ తగ్గుతాయి. రోజు 2-3 సార్లు ఇలా చేయాలి. ప్రతి ఇంటిలో కూడా బీపీ సమస్యతో బాధపడే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు. అది కంట్రోల్ కాకపోతే పక్షవాతం లాంటి సమస్యలతో ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎవరైనా పక్షవాతంతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వేయించిన ఇంగువను తేనెతో కలిపి 2 పూటలా సేవిస్తుంటే పక్షవాతం తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చివరి చిట్కా చూద్దాం. చాలామంది ఆడవారిలో ఋతుక్రమం సమయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కడుపులో నొప్పితో, లేకపోతే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే తక్కువగా బ్లీడింగ్ అవ్వడం, ఎక్కువ రోజుల పాటు ఇబ్బంది పడడం, ఇంకా గర్భాశయ దోషాలు, ఇలాంటి వాటిలన్నిటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళకి ఒక మంచి రెమెడీ అండి. నేతిలో వేయించిన జీలకర్ర చూర్ణంలో తగినంత ఉప్పు కలిపి 2 పూటలా తీసుకుంటుంటే ఈ సమస్యలన్నిటి నుంచి విముక్తి లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏవైతే చిట్కాలు చెప్పానో వాటిలో వాడిన పదార్థాలన్నీ ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండేవే కాబట్టి ప్రతిసారి హాస్పిటల్స్కే పరిగెత్తాల్సిన పని లేదు. ప్రతిసారి వీలు కూడా ఉండదు. ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఇలాంటివి ట్రై చేసి చూడండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.